ఆచి చికెన్ మసాలా ప్రజల కోసం 24 గంటలు పనిచేసే శాఖలో పోలీస్ శాఖ ఒకటి. తాజాగా జిల్లా పోలీస్ శాఖలో సస్పెన్షన్లు, బదిలీలు అధికమయ్యాయి. ఈ వ్యవహారం పోలీసు అధికారులకు ఆందోళన గురిచేస్తోందా? దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్న చందాన పోలీసు ఉద్యోగాలు మారుతున్నాయా? రౌడీలు, గుండాలు చేస్తున్న నేరాలు, ఘోరాలు పోలీసు అధికారులకు శాపాలుగా మారుతున్నాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉన్నాయంటే అందుకు కారణం పోలీసులే. అన్ని జిల్లాల్లో పోలీసులు ప్రజల కోసం నిరంతరం పనిచేస్తుంటారు. కొన్ని కేసుల్లో పురోగతిని సాధించేందుకు రోజులు, నెలల తరబడి కుటుంబాలకు దూరంగా గడుపుతూ ఉంటారు. ఒకప్పుడు పోలీస్ శాఖలో చేరాలంటే వెనకడుగు వేసేవారు. కొంతకాలంగా ఆ శాఖలో వచ్చిన మార్పులతో పోలీసు ఉద్యోగాలకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇప్పుడు పోలీస్ శాఖలో అధికమైన బదిలీలు, సస్పెన్షన్లు పోలీసులను ఆందోళనకు గురి చేస్తున్నాయట. ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చిన చందాన తమ ఉద్యోగాలు మారాయని పోలీసులు చర్చించుకుంటున్నారట. ఇటీవల రాష్ట్రంలో కొంతమంది పోలీసు అధికారులపై తీసుకున్న చర్యలు అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇక నెల్లూరు జిల్లాలో ఇటీవల పలువురు సిఐల బదిలీలు, ఎస్ఐల సస్పెన్షన్ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. 2-3 నెలల వ్యవధిలో ఒక్క నెల్లూరు నగరంలోనే 3 సిఐలు బదిలీ అయ్యారు. ఒక అధికారి ఏకంగా సస్పెండ్ అయ్యారు. వేదాయపాలెం పోలీస్ స్టేషన్ సిఐగా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి, నవాబుపేట పోలీస్ స్టేషన్ సిఐగా పనిచేసిన నజీర్ బాషా ఆ స్టేషన్ పరిధిలో జరిగిన మర్డర్ విషయాల్లో వచ్చిన ఆరోపణలపై బదిలీ అయ్యారు. అలాగే దర్గామిట్ట పోలీస్ స్టేషన్ సిఐగా పనిచేసిన రోసయ్య సైతం బదిలీ అయ్యారు. ఇక సంతపేటలో పనిచేసిన దశరథ రామారావు ఆ స్టేషన్ పరిధిలో జరిగిన డబుల్ మర్డర్ కేసులో అలసత్వం వహించారన్న ఆరోపణలపై సస్పెండ్కు గురయ్యారు. తాజాగా ముత్తుకూరు సిఐ రవినాయక్, ఎస్ఐ ప్రసాద్ రెడ్డి పోక్సో కేసు విషయంపై సస్పెండ్కు గురయ్యారన్న వార్త పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందట. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఎక్కువగా సిఐ స్థాయి అధికారులపైనే చర్యలు తీసుకోవడం ఆ స్థాయి అధికారులు ఆందోళన చెందుతున్నారట. ఒకప్పుడు పోలీస్ శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బందిపై ఏవైనా ఆరోపణలు వస్తే ముందుగా ఛార్జ్ మెమో వంటివి జారీ చేసి సంజాయిషీ కోరేవారు. కానీ ఇప్పుడు నేరుగా బదిలీలు, సస్పెన్షన్ ఆర్డర్లు వచ్చేస్తున్నాయట. రౌడీలు, గూండాలు పాల్పడుతున్న ఘటనలకు పోలీసులు బలవుతున్నారన్న గుసగుసలు పోలీస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పోలీస్ సిబ్బందికి కానీ, పోలీస్ సంఘాలకు కానీ వీటిపై బహిరంగంగా మాట్లాడే అవకాశం లేకపోవడంతో సతమతమవుతున్నారట. పోలీసులు పడుతున్న ఆందోళన, ఆవేదనకు పరిష్కారం ఎలా దొరుకుతుందో చూడాలి మరి.